అన్న లవ్ గురు సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ముఖ్యంగా విజయ్ ఆంటనీ గారి క్యారెక్టర్ అన్న, అంటే అతనికి బిచ్చగాడు సినిమా అయితే బిచ్చగాడు రోల్ అయితే బిచ్చగాడులా అలానే ఉండిపోతాడు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా హస్బెండ్ అంటే హస్బెండ్ క్యారెక్టర్ అలానే ఉండిపోయిండు. నిజంగా పర్ఫెక్ట్ హస్బెండ్ లాగైతే రియల్ హస్బెండ్ లాగైతే నాకు అనిపించిండు. అంటే నిజంగా ఒక వైఫ్ని ఒక లవర్ని ఒక అమ్మాయిని ప్రేమిస్తే మరి ఇలా ప్రేమిస్తారా, ఇంత ఘనంగా ఇంతలాగా ప్రేమించచ్చా, ఈ విధంగా కూడా ప్రేమించచ్చా అనేది అయితే చూపించారు సినిమాలో. నాకు చాలా బాగా నచ్చింది. అంటే వాళ్ళిద్దరి కాంబినేషన్ కానీ ఇటు కామెడీ ఉందన్న, మన యోగి బాబు గారు కానీ ఇటు బార్ సీన్లో ఇట్లా మంచి మంచి మాటలు నేర్చుకుంటారు అవన్నీ అనుకుంటారు. ఇటు కామెడీ ఉంది, అలానే ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉందన్న. నిజంగా హీరో గురించి చెప్పాలంటే మూవీ గురించి కాదు, హీరో నిజంగా అంటే ఇలాంటి హీరోని నేను ఇంత డౌన్ టు ఎర్త్ పర్సన్ నేనైతే ఎక్కడ చూడలేదన్న. నిజంగా అంత జెన్యున్గా అంత మంచిగా ఉన్నాడన్న. అంటే హీరో అంటే నిజంగా ఇంత మంచిగా హీరో ఇలా కూడా ఉంటారా అని అయితే నాకు అనిపించింది. సినిమా పరంగా అయితే ఆ సాంగ్స్ కానీ ఆ బీజిఎం కానీ ఆ ఫైటింగ్ సీన్ నిజంగా ఎమోషన్, ఇటు సిస్టర్ ఎమోషన్ ఉంది, ఇటు వైఫ్ ఎమోషన్ కానీ నిజంగా ఎందుకో తెలీదు, మనం సీట్లో కూర్చొని థియేటర్ చూస్తూనే ఉంటాం సినిమాని, కానీ తెలియకుండానే గూస్ బంప్స్ వస్తాయి, తెలియకుండానే ఏడుపు వస్తుంది కళ్ళ నుంచి. నిజంగా ఇలా బాధపడుతూ ఇలా మంచి సినిమా, ఇలాంటి సినిమాలు కావాలన్న జనాలకి. ఇప్పుడు ఇలాంటి సినిమాలు మీరు అందరు చూడండి. ఒకటి చెప్తా, అది తమిళ సినిమా కదా, డబ్బింగ్ సినిమా, మనం ఎందుకు చూడాలి అని మాత్రం ఎవ్వరు అనుకోకండి. లవ్ గురు నాకైతే బాగా నచ్చింది సినిమా. అంటే ఒక ఫ్యామిలీ డ్రామాస్ ఉన్నాయి, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. విజయ్ ఆంటనీ గారి క్యారెక్టర్, మృణాలిని రావు గారి క్యారెక్టర్, మ్యూజిక్, విజయ్ ఆంటనీ గారు అంత బాగా డ్యాన్స్ చేస్తారా అనిపించింది నాకైతే. సాంగ్ సెకండ్ హాఫ్లో పోగారు అనుకుంటా ఆయన వేసే స్టెప్ మూమెంట్స్ కానీ చాలా బాగుంది. కాకపోతే సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది. సెకండ్ హాఫ్ అంత ల్యాగ్ లేకుండా కొంచెం క్రిస్పీగా, ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్, ఆ కామెడీ, ఆ తీసుకెళ్లిన విధానం సెకండ్ హాఫ్లో తీసుకెళ్ళి ఉంటే ఇంకా బాగుండేది. అండ్ రబ్దే బనాది జోడి అదే పాయింట్, అదే ఫ్లేవర్ ఆఫ్ స్టోరీ, సో అదే తీసుకుని వచ్చారు. అండ్ సాంగ్స్ బాగున్నాయి, ఎండింగ్ బాగుంది, క్లైమాక్స్ చాలా బాగుంది, సినిమాకి ట్విస్ట్ బాగుంది, సిస్టర్ సెంటిమెంట్ బాగుంది. బట్ సెకండ్ హాఫ్ ఉన్న ల్యాగ్ని కొంచెం కంక్లూడ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. అదొక్కటి, మిగతాదంతా కూడా నేను త్వరగా ఎంజాయ్ చేశాను. అండ్ సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి, ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈగోస్ లేకుండా, అది లవ్లో అవ్వచ్చు, మ్యారేజ్ లైఫ్ అవ్వచ్చు, ఈగోస్ లేకుండా ఒక ఫ్యామిలీ కలిసి ఉండాలి అంటే ఎలా ఉండాలి అనేది చాలా బాగా చూపించారు. అంత బిచ్చగాడుతో కంపేర్ చేయొద్దు, బిచ్చగాడు ఈజ్ నెక్స్ట్ లెవెల్. ఆయన అన్నా కూడా లేదు, బిచ్చగాడు 2 కూడా బాగుంది. బట్ ఇది డిఫరెంట్ లైఫ్ ఆఫ్ స్టోరీ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ. విజయ్ ఆంటనీ గారికి ఎప్పుడు కూడా అంటే అంత సాఫ్ట్ క్యారెక్టర్లో అలా ఉంటూ మళ్ళీ వైలెంట్గా ఫైట్ చేయడం, అలాగే మృణాలిని రావు గారు అగ్రెసివ్ క్యారెక్టర్. సో ఎవరికి వాళ్ళు 100% జస్టిస్ చేశారు. కాకపోతే ఇది ఒక ఫ్యామిలీ డ్రామా. బిచ్చగాడు అనేది ఫ్యామిలీయే కానీ అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ. బట్ ఇది ఫ్యామిలీ కనెక్ట్ అయ్యి చక్కగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఉండే అండర్స్టాండింగ్స్ ఎలా ఉండాలి, వాళ్ళు కలిసి ఉండాలంటే ఎలా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ని చాలా బాగా డీల్ చేశారు డైరెక్టర్. అది బాగా అనిపించింది. అండ్ క్లైమాక్స్ ఎండింగ్ సిస్టర్ సెంటిమెంట్తో చాలా బాగా క్లోజ్ చేశారు. ఓవరాల్ మూవీ ఎలా ఉంది? ఓవరాల్ మూవీ తెలుగు ఆడియన్స్కి నచ్చే మూవీ, మన తెలుగు ఆడియన్స్ ఖచ్చితంగా నచ్చే మూవీయే, అందరూ ఎంజాయ్ చేసే మూవీయే. తెలుగు నేటివిటీకి తగినట్టుగానే తీశారు. తమిళ్ అయినా కూడా తెలుగు నేటివిటీకి, తెలుగు ధనానికి దగ్గరగానే తీశారు సినిమాని. అండ్ ఓవరాల్గా అయితే సినిమా హిట్, 5కి 2.75 రేటింగ్ ఇవ్వచ్చు. ఈ వారం 4-5 సినిమాలు రిలీజ్ అయ్యాయి, వాటిలో ఏది? గీతాంజలి ఫస్ట్ అయితే గీతాంజలి, సెకండ్ లవ్ గురు, థర్డ్ శ్రీరంగనీతులు. గీతాంజలి ఎందుకు అంటే మంచి సినిమా. లాస్ట్ 15 మినిట్స్ పక్కన పెట్టేస్తే సినిమా చాలా బాగుందన్న. ఆ లాస్ట్ 15 మినిట్స్ సినిమాకి నెగిటివ్, అంటే ప్రాపర్ ఎండింగ్ ఇవ్వలేదు, ప్రాపర్ క్లైమాక్స్ ఇవ్వలేదు సినిమాకి అనేది నా ఫీలింగ్. ఎందుకు అంటే రవిశంకర్ గారి క్యారెక్టర్ని ఇన్కంప్లీట్గా వదిలేశారు. ఆ బిల్డింగ్లో ఇంకా ఏదైనా ఫైట్ పెట్టి చేస్తుంటే బాగుండేది అనిపించింది. రవికృష్ణ గారి క్యారెక్టర్, ఆయన్ని కూడా మధ్యలో అంతం చేశారు. అంత లవ్ చేసిన అంజలి గారికి ఆయన క్యారెక్టర్ ఏమైందన్న ఐడియా కూడా రాలేదు, అది మిస్సింగ్ అనమాట, అలా వదిలేశారు. అదొకటి నెగిటివ్ అనిపించింది. అండ్ శకలక్ శంకర్ గారు, సత్యన్ రాజ్ గారి క్యారెక్టర్లు కూడా మధ్యలోనే ఎండ్ చేశారా, లేకపోతే వాళ్ళు కంటిన్యూ అవుతుందా, థర్డ్ పార్ట్ ఉందా, ఏ కంక్లూజన్ లేకుండా వదిలేశారు. సరే, పగ తీర్చుకోవడం కోసం ఆయన ఆత్మ, సపోర్ట్ చేయడం కోసం అక్కాత్మ, ఇది బాగానే ఉంది. కానీ మిగతా ఆత్మల్ని పెట్టినప్పుడు, బంగ్లాని పెట్టినప్పుడు దాంట్లో ఇంకేదన్నా క్లైమాక్స్ని గ్రాండ్గా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. అది ఆ 15 మినిట్స్ నేను మిస్ అయ్యా సినిమాని. అదర్ దాన్ దట్ ఆ 15 మినిట్స్ పక్కన పెడితే మిగతా టైమ్ ఆఫ్ సినిమా అంతా నేను థరోగా ఎంజాయ్ చేశాను. సునీల్ గారు, సత్య గారు, శకలక్ శంకర్ గారు, సత్యన్ రాజ్ గారు, ఎవరికి వాళ్ళ కామెడీ టైమింగ్ కానీ వాళ్ళ యాక్షన్ కానీ చాలా బాగుంది. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు, అంజలి గారికి ఇది ఆల్మోస్ట్ ఆఫ్టర్ లాంగ్ టైం మంచి కంబ్యాక్ మూవీ. ఆవిడ 50th మూవీ. అండ్ రవిశంకర్ గారికి మంచి క్యారెక్టర్ పడింది. చాలా బాగున్నాయి సినిమా మటుకు. నేను త్వరగా లాస్ట్ 15 మినిట్స్ పక్కన పెడితే ఫుల్ ఆన్ ఎంజాయ్ చేశా, ఫుల్ ఆన్ కామెడీ ఎంజాయ్ చేశా, హర్రర్ ఫీల్ అయ్యా.
సెంటిమెంట్ ఫీల్ అయ్యా, అన్నీ ఉన్నాయి. బట్ ఆ లాస్ట్ 15 minutes సినిమాకి నెగిటివ్, ఇన్కంప్లీట్ సీన్స్ వల్ల సినిమాకి ఆ ఒక్క 15 minutes నెగిటివ్ పార్ట్ అయిపోయింది. ఫస్ట్ పార్ట్ కంటే బాగుంది, క్లైమాక్స్ బాగుంటే ఇంకా బాగుండేది, నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బస్టర్ అయ్యేది. ఆ క్లైమాక్స్ వల్ల తగ్గిపోయింది సినిమా, లో అయిపోయింది అని చెప్తాను. హైలైట్ సీన్స్ అంటే కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి. సునీల్ గారు వెళ్ళి రవిశంకర్ గారిని ఆ సీన్కి తీసుకొచ్చే సీన్ ఒకటి అవ్వచ్చు, లేదంటే సునీల్ గారు సత్య గారు హాకీ బ్యాట్లు పట్టుకుని లోపలికి వెళ్ళి ఆ రియలైజ్ అయ్యే సీన్ అవ్వచ్చు. కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి. అంటే హర్రర్ విత్ కామెడీని చాలా బాగా డీల్ చేశారు. భయపడుతూనే ఉంటాం కానీ నవ్వుతూనే ఉంటాం. సో ఆ తీసుకొచ్చిన విధానం చాలా బాగుంది. భయపెట్టి నవ్వించింది. భయం అంటే అంత హెవీ భయం పడము, చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేయొచ్చు. బట్ నవ్వించారు, బాగా నవ్వించారు సినిమాని. అంటే ఒక రాఘవ లారెన్స్ గారి సినిమాలు హారర్ థ్రిల్లర్ కామెడీ ఎలా ఉంటాయో ఇది కూడా అలాగే ఉంది. లాస్ట్ 15 minutes పక్కన పెట్టేసి మొత్తం సినిమాకి ఏమంటే 2.75, లాస్ట్ 15 minutes కలుపుకోమంటే 1.75. క్లైమాక్స్ ఇన్కంప్లీట్ అండ్ నాట్ అప్ టు ద మార్క్.